2021లో అఖండ సినిమా రిలీజ్ అయింది. మొదలు బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడేస్తున్నాడు బాలయ్య. ఆ సినిమా ఇచ్చిన బూస్ట్ తో ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో కలెక్షన్స్ కుమ్మేస్తున్నాడు. ఆ వెంటనే భగవంత్ కేసరి సినిమాతో రికార్డులు బ్రేక్ చేశాడు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ తర్వాత డాకు మహారాజ్ గా మన ముందుకు వచ్చాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో తన డైరెక్షన్ అండ్ టేకింగ్ తో తన సత్తా ఏంటో చూపించిన బాబీ ఈ సినిమాను తెరకెక్కించాడు. బాలయ్యను డాకుగా మహారాజ్ గా చూపించాడు. మరి ఇద్దరి క్రేజీ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? డాకు మెప్పించాడా లేక మహారాజ్ గానే బాలయ్య నెగ్గాడా? ఓవరాల్ గా ఈ సినిమా స్థాయి ఎలా ఉంది? సంక్రాంతి బరిలో తన గండ్ర గొడ్డలి మార్కును బాలయ్య చూపించాడా లేదా తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చూసేయండి. ఇక కథలోకి వెళ్తే మదనపల్లి ప్రాంతంలో టీ ఎస్టేట్ ముసుగులో జంతువుల చర్మం ఏనుగు దంతాల స్మగ్లింగ్ తో ఎమ్మెల్యే త్రిమూర్తుల నాయుడు అలియాస్ రవికిషన్, అతని తమ్ముడు మనోహర్ నాయుడు అలియాస్ సందీప్ రాజ్ అరాచకాలు చేస్తుంటారు. అనుకోకుండా వాటిని ఒకరోజు బేబీ వైష్ణవి చూస్తుంది. విషయం వాళ్ళ తాత టీ ఎస్టేట్ ఓనర్ కృష్ణమూర్తి అలియాస్ సచిన్ కేడ్కర్ కు చేరవేస్తుంది. దాంతో ఆ కుటుంబాన్ని చంపడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తాడు. అప్పుడు వాళ్లను కాపాడడానికి నానాజీ అలియాస్ డాకు మహారాజ్ అలియాస్ సీతారాం అలియాస్ బాలకృష్ణ వస్తాడు. వచ్చి రాగానే ఎమ్మెల్యేకు ధమ్కీ ఇస్తాడు. వాళ్ళు చేస్తున్న పనులు వెంటనే ఆపేయాలని వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా పైన ఉన్న బలవంత్ సింగ్ ఠాకూర్ అలియాస్ బాబీ డియోల్ కు తెలుస్తుంది. అయితే బలవంత్ తో నానాజీకి ఇంతకు ముందే పరిచయం ఉంటుంది. దానికి ఒక పెద్ద ఫ్లాష్ లైట్ స్టోరీ ఉంటుంది. మరి అదేంటి? అప్పుడు వాళ్ళు ఏం చేశారు, దానికి బదులుగా డాకు మహారాజ్ ఏం చేశాడు అనేదే మిగిలిన కథ. సంక్రాంతి ప్లస్ మాస్ సినిమా ఈక్వల్ టు డెడ్లీ కాంబినేషన్. దీన్ని మించిన కాంబినేషన్ ఇంకోటి లేదు. అందుకే తమ సినిమాలను సంక్రాంతికి తీసుకురావాలని మాక్సిమం ట్రై చేస్తుంటారు దర్శక నిర్మాతలు. డాకు మహారాజ్ అచ్చంగా ఇలాంటి సినిమానే. పండక్కి ఏమేం కావాలో అన్ని మసాలాలు దట్టించి ఈ సినిమాను తీసుకొచ్చాడు బాబీ. కథ గురించి అడగండి, కొన్ని వందల సినిమాల్లో చూసాం. టెంప్లేట్ కమర్షియల్ సినిమా. అలాగని మరీ తీసి పారేసే కథ కాదు. సమాజానికి ఉపయోగపడే నీటి గురించి చెప్పే కథ ఇది. ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేయకుండా కొత్త కథ కావాలి అని కంప్లైంట్ లేకుండా వెళ్తే థియేటర్లోకి వెళ్లిన వాళ్లకు తన స్క్రీన్ ప్రెజెంట్ తో మెంటల్ ఎక్కించేశాడు బాలయ్య. ఫస్ట్ హాఫ్ వరకు అసలు ఏ కంప్లైంట్ అవసరం లేదు. సినిమాలో బాలయ్య గుర్రంలా పరుగులు పెట్టింది స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో. సీన్ లో ఉన్నా లేకపోయినా జస్ట్ బాలయ్య ఇమేజ్ థియేటర్ లో అరుపులు పుట్టించింది. ముఖ్యంగా రజనీకాంత్ జైలర్ తరహా స్క్రీన్ ప్లే ఇందులో రాసుకున్నాడు బాబీ. హీరో సీన్ లో ఉన్నా లేకపోయినా వెనకాల ఆయన కనిపించేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. కేవలం బాలయ్య ఇమేజ్ ఈ కథను ముందుకు నడిపిస్తుంది. చిన్న పాపతో వచ్చే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. దవిడ దివిడే సాంగ్ మాస్ ఆడియన్స్ కు పండగ. ప్రీ ఇంటర్వెల్ నుంచి 20 నిమిషాల సినిమా పీక్స్ అంతే. అక్కడి వరకు సూపర్ హై చూపించిన బాబీ సెకండ్ హాఫ్ కాస్త వదిలేశాడు అనిపించింది. సెకండ్ హాఫ్ ఓపెన్ అవ్వడంతోనే ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అనగనగా ఒక ఊరు, అక్కడ నీటి కోసం జనాలు పడుతున్న కష్టాలు, వాటిని తీర్చడానికి వచ్చే హీరో, అక్కడి వాళ్లకు నీళ్లు రాకుండా చేసే విలన్. ఈ 4 ముక్కల్లో సెకండ్ హాఫ్ మొత్తం అయిపోతుంది. నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ రేంజ్ లో కిక్ ఇవ్వదు, కానీ సెకండ్ హాఫ్ లో కూడా 2-3 సీన్లు అయితే బలంగా పేలాయి. బాలయ్య అసలు డాకు మహారాజ్ గా ఎందుకు మారాడనే పాయింట్ బాగుంది. అనవసరపు కామెడీ సీన్స్ కి వెళ్లకుండా అనుకున్నది అనుకున్నట్టు సీరియస్ గా సినిమా తీశాడు బాబీ. క్లైమాక్స్ కూడా ఏదో హడావిడిగా ముగించినట్టు అనిపిస్తుంది. పండక్కి బాలయ్య అభిమానులతో పాటు కమర్షియల్ సినిమా కోరుకునే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డాకు మహారాజ్ ఫుల్ మీల్స్ పెడుతుంది. బాలయ్య గురించి ఏం చెప్పాలి? ఆయన అదుర్సంతే. ఈ వయసులో కూడా డూప్ లేకుండా కుమ్మేశాడు. ఆయన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతెల వీళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. బాబీ డియోల్ మరోసారి తనదైన విలనిజం చూపించాడు. రవికిషన్, సందీప్ రాజ్ కూడా పర్లేదు. దసరా విలన్ షైన్ టామ్ చాకో క్యారెక్టర్ కూడా బాగుంది. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక బాలయ్య సినిమా కోసం తమన్ మరోసారి డ్యూటీ ఎక్కాడు. సినిమాలో పాటలు తక్కువగానే ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంటుంది. ఎడిటింగ్ కూడా షార్ప్ గానే అనిపించింది. సెకండ్ హాఫ్ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ దర్శకుడు నిర్ణయం కాబట్టి ఎవరేం చేయలేం. బాబీ ఈసారి కూడా అదే పక్కా ఫక్త్ కమర్షియల్ సినిమాతో వచ్చాడు. కథ రొటీన్ గానే ఉన్నా స్క్రీన్ ప్లే మాత్రం బాగా రాసుకున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. కథకు ఏమేం కావాలో అన్ని సమకూర్చారు వీళ్ళు. ఇక ఓవరాల్ గా డాకు మహారాజ్ గురించి చెప్పాలంటే ఇదో పక్కా కమర్షియల్ పండగ సినిమా.